మత్స్యకారులు కావాలి, ఫలాహారులు కావాలి, శాఖాహారులు కావాలని చెప్పేసి పత్రిజీ కాంటాక్ట్. ఆ స్థాయికి మనం ఎలాగంటే నిమిషా చూడడం అంశా పడడం పత్రిజీ చెప్పారు కదా. ఈ స్థాయిని ముందు అహం బ్రహ్మస్మి అనే స్థితికి వెళ్ళాలి. వెళితే ఇప్పుడు గీతలు ఏం చెప్పారంటే నీ లోపల వైశ్వర్ అనే రూపంలో అగ్నిస్వరూపంలో ఉన్నాడని పరమాత్మ చెప్తున్నాడు. అటువంటి పరమాత్మ మనకి ఏ ఆహారం ఇవ్వాలో మెడిటేటర్స్ అంతా గ్రహిస్తారు. వాళ్ళు గ్రహించారు కనుక ఈ పబ్లిక్ అందించాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఒక చిన్న చూసిన మీరు చాలా గొప్ప సర్వీస్ చేస్తున్నారు ఇక్కడ. ఏమిటంటే అది మాంసాహారం మానేసి సాత్వికారం తీసుకునేటట్టుగా అందరినీ తయారు చేయాలని. కాకపోతే పత్రికి సూక్ష్మలోకం నుంచి వస్తారు. ఇప్పుడు మోల్ డిస్ట్రక్షన్ ప్రారంభమైంది, ఇంకో మోల్ కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. దానికి దోహదపడుతున్నారు. ఇది ఇలా నడుస్తూ ఉంటుంది కనుక సజీవం రాబోతుంది. సజీవంగా మాస్టర్స్ మీరు అందరూ జన్మ తీసుకోవాల్సింది కనుక ఈ సర్వీస్ ఇలా చేయండి. కాసేపు ఏంటంటే మీరు ఒక 5 నిమిషాలు ఇది సంకల్పం చేసి వీళ్ళంతా బుద్ధజీవులంతా శాఖారులు కావాలని చెప్పేసి సంకల్పం చేసి మీరు యోగ స్థితిలో ఉంటే ఇది ఇంతకన్నా తొందరగా మారు. మరి ఈ రోజున తణుకు క్రాంతి ధర్మ పిరమిడ్ దగ్గర తణుకు ధ్యాన మిత్రులందరూ కలిపి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున గొప్ప కార్యక్రమం. మహానుభావుడు పత్రిజీ మనందరికీ నిజంగా మన జీవితాలు, నా అనుభవంగా చెప్తాను, ఆ పత్రిజీ అనే మహానుభావుడు మా జీవితంలోకి రాకపోతే జీవితం అంతా అస్తవ్యస్తమైపోయి ఎందుకు పని చేయకుండా ఎందుకు పుట్టాము, ఎందుకు బతికాము, ఎందుకు పోయాము కూడా తెలియని పరిస్థితి అందరికీ ఉండేది. ఆ మహానుభావుడు వచ్చి ఈ యొక్క జీవి భగవద్గీతలో ఉన్నది కానీ అన్ని పురాణంలో ఉన్నది కానీ అందరూ కూడా చదువుతారు, చెప్తారు నోటితో. కానీ మహానుభావుడు దానిలో ఉన్న దాన్ని బయటకు తీసుకొచ్చి దాన్ని ఎలా ఆచరించాలో మన అందరికీ కూడా నేర్పాడు మహానుభావుడు. ఇవాళ మరి సారు మన ఎమ్మెల్యే గారు తండ్రి గారు చెప్పారు. నిజంగా ఒక్కటి అందరికీ తెలుసు, ప్రతి విషయం తెలుసు, సత్యయుగం అని తెలుసు, ఏదో ఆత్మస్థితి ఆత్మశాంతి అని చెప్పేవారు. ఇదంతా కూడా మనందరినీ కూడా ఆచరణకి తీసుకొచ్చిన మహానుభావుడు పత్రిజీ మహానుభావుడు. ఒకసారి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మరి అలాగే ఆయన చెప్పిన ప్రకారం మనందరం కూడా మన సంకల్పం ఒకటే, అన్ని జీవులు ఆనందంగా ఉండాలి. మనం ఎలా అయితే ఆనందంగా ఉన్నామో అన్ని జీవులు కూడా ఆనందంగా ఉండాలి. అది మొట్టమొదట అది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఉన్న చైతన్యం అంతా ఒక్కటే అన్న విషయం తెలియాలంటే వాడు కంపల్సరిగా మనలాగా మన పక్క జీవులు కూడా ప్రేమించగలిగితే, ప్రేమించేటట్లు చేస్తే మనం కూడా చెయ్యాలి. మనం ఆచరించడం కాదు, అందరి చేత ఆచరించాలనే మహానుభావుడు ఆ గొప్ప కార్యక్రమానికి మన అందరికీ కూడా నేర్పాడు. అదే భావంతో సార్ మీ అందరూ కూడా అందరూ మారాలనే కోరుకుంటూ మేము అందరికి వెళ్తున్నాం. మరి థ్యాంక్ యూ సార్, ఈ గొప్ప కార్యక్రమాన్ని వస్తుంది. ఆరోగ్యంగా జీవించండి. మార్గం అహింసా మార్గం, 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 మార్గం అహింసా. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర. ఎంతకాలమో ఈ మాంసభక్షణ, మూగ జీవ కంఠాలను తెగ నరకడమా. ఎంతకాలమో ఈ మాంసభక్షణ, మూగ జీవ కంఠాలను తెగ నరకడమా. కనబడలేదా వాటి ఆక్రందనలు, వినబడలేదా వాటి ఆత్మఘోషలు. జయ హో జయ హో
అహింస యాత్రకు జయ హో జయ హో జయ హో అహింస యాత్రకు జయ హో కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు మానవుని ఆహారం కోసం కొన్ని వేల కోట్ల అమాయకపు మూగజీవాలు బలైపోతున్నాయి మిత్రులారా. ఆ జీవుల ఆర్తనాదాలే ఆత్మఘోషలే ఈ భూమి మీద వరదలు, సునామీలు, భూకంపాలు, భయంకరమైన రోగాలు వస్తున్నాయి మిత్రులారా. ఈ భూమి మీద మానవాళి అంతా ఆనందంగా జీవించాలంటే తక్షణమే మానవాళి అంతా శాకాహారులుగా మారాలి మిత్రులారా. ఈ సత్యాన్ని మీకు తెలియచేయడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మహాకరుణ శాకాహార ర్యాలీతో మీ ముందుకు వస్తుంది మిత్రులారా. నాగరికత అందలం ఎక్కుతూ ఉంటే అనాగరిక ఆచారం ఎంతకాలమో నాగరికత అందలం ఎక్కుతూ ఉంటే అనాగరిక ఆచారం ఎంతకాలమో కరుణ అన్నదే లేదా ఆ జీవులపై స్వస్తి పలకరా ఇంకా జీవహింసపై కరుణ అన్నదే లేదా ఆ జీవులపై స్వస్తి పలకరా ఇంకా జీవహింసపై ఎంతకాలమో ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా కనబడలేదా వాటి ఆక్రందనలు వినబడలేదా వాటి ఆత్మఘోషలు జయ హో జయ హో అహింస యాత్రకు జయ హో జయ హో జయ హో అహింస యాత్రకు జయ హో కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర మన అందరికీ తెలుసు మాంసాహారం నీచు అని. నీచు అంటే ఏమిటి? నీచమైనది అని. నీచమైన ఆహారాన్ని తీసుకుంటే మనం ఏమవుతామో ఆలోచించండి మిత్రులారా. చికెన్ తిని చర్చలకి, మటన్ తిని మసీదులకి, గుడ్డు తిని గుడికి వెళుతున్నాం. అలా వెళితే వచ్చేది పాపమే కాని పుణ్యం కాదు మిత్రులారా. మాంసాహారం మానేస్తే మహాత్ములవుతారు, ధ్యానం చేస్తే పరమాత్ములవుతారు మిత్రులారా. జీవులన్నీ పరమాత్మ బిడ్డలేనని వేద శాస్త్ర సారాంశం అంటుందనే ప్రతి జీవి పరమాత్మ బిడ్డలేనని వేద శాస్త్ర సారాంశం అంటుందని ఏ జీవిని చంపే హక్కు నీకు లేదని భరతమాత అడుగుతుంది హింస ఏందని ఏ జీవిని చంపే హక్కు నీకు లేదని భరతమాత అడుగుతుంది హింస ఏందని ఎంతకాలమో ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా కనబడలేదా వాటి ఆక్రందనలు వినబడలేదా వాటి ఆత్మఘోషలు జయ హో జయ హో అహింస యాత్రకు జయ హో జయ హో జయ హో అహింస యాత్రకు జయ హో కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర ఈ భూమి మీద ఆఖరి మనిషి శాకాహారిగా అయ్యేంత వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఈ మహాకరుణ శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారండి, మీ జీవితాల్ని ఆనందమయం చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. కనిపించని జీవుల కన్నీటి కథలు విని ఆపాలి ఇకనైన జీవహింసనే
కనిపించని జీవుల కన్నీటి కథలు విని ఆపాలి ఇకనైన జీవహింసని. పత్రిజీ ఆశయాన్ని నెరవేరుద్దాం, శాకాహార ప్రపంచంగా రూపుదిద్దుదాం. పత్రిజీ ఆశయాన్ని నెరవేరుద్దాం, శాకాహార ప్రపంచంగా రూపుదిద్దుదాం. ఎంతకాలమో ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా? కనబడలేదా వాటి ఆక్రందనలు, వినబడలేదా వాటి ఆత్మఘోషలు? జయ హో జయ హో అహింస యాత్రకు, జయ హో జయ హో జయ హో అహింస యాత్రకు, జయ హో. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఎంట జీవహింస రూపు మాపు యాత్ర. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఎంట జీవహింస రూపు మాపు యాత్ర. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఎంట జీవహింస రూపు మాపు యాత్ర. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఎంట జీవహింస రూపు మాపు యాత్ర. ఎంతకాలమో ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా? ఎంతకాలమో ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా? కనబడలేదా వాటి ఆక్రందనలు, వినబడలేదా వాటి ఆత్మఘోషలు? జయ హో జయ హో అహింస యాత్రకు, జయ హో జయ హో జయ. మహాకరుణ శాఖాహార ర్యాలీ నిర్వహిస్తున్న మిత్రులారా, ప్రతి ఒక్కరూ శాఖాహారులు కావాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, అలాగే ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలనే ఏకైక ఉద్దేశంతో పత్రిగారి మహావతరణ దినోత్సవం 3 సందర్భంగా ఈరోజు కాంతిధర్మ ప్రేమ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో 3 రోజుల కార్యక్రమం కర్గల్ రంగారావు నగరంలో జరుగుతుంది. మరి అందరూ కూడా కార్యక్రమానికి తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ, హింస చూడు హింస చూడు, శాఖాహారమే భజించండి, శాఖాహారమే భజించండి, ఆరోగ్యంగా జీవించండి. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు, బుద్ధుని మార్గం, బుద్ధుని మార్గం, అహింస యాత్రకు, జయ హో. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఎంట జీవహింస రూపు మాపు యాత్ర. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఎంట జీవహింస రూపు మాపు యాత్ర. మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు అహింస శాఖాహారమే భజించండి, ఆరోగ్యంగా జీవించండి, శాఖాహారమే భజించండి, అహింస అహింస శాఖాహారమే భజించండి. ఒక్కసారి అనండి. అది కొడుకు పట్టణంలో ఈ రోజున మన కొత్త కార్యక్రమం చేస్తున్నాం. ఆయన ఒక్కటే గుర్తుంచుకోండి, శ్రీకృష్ణుడు కాడి నుంచి శ్రీకృష్ణుడు చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు, జీసస్ చెప్పాడు, శంకరాచార్యులు చెప్పారు. కానీ అవన్నీ కూడా కొట్టుకొని చెప్పింది అన్ని జీవుల్లో కూడా కృష్ణుడు చెప్పాడు, కానీ అన్ని కొట్టుకుపోయి ఎవరు ఆచరించట్లేదు. పుల్లికి వెళ్తున్నారు, గోపాలకి వెళ్తున్నారు, ఎంట సోదరులకు వెళ్తున్నారు, దొంగ పెట్టుకున్నారు, కానీ జీవులు చంపుతున్నారు. వాళ్ళ సుఖంగా ఉండాలి, వాళ్ళు పిల్లల సుఖంగా ఉండాలనుకున్నారు. సమస్త మానకోటి కాదు, సమస్త జీవకోటి ఆనందంగా ఉండాలా అని చెప్పిన మా మహానుభావుడు, మా గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మీరు ఆచరించండి. మరి భగవద్గీత కృష్ణుడు భగవద్గీతలు చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు, శంకరాచార్యులు చెప్పాడు, కానీ ఎవరు ఆచరించట్లేదు. మీరు ఆచరించండి. మీరు ముందుకెళ్ళి గోపురాలకి దండం పెట్టడం కాదు, జీవులు గుర్తించడం కాదు. ఆవుకేమో వెనకాల తోకకి దండం పెట్టి మేకలు తలకాయ నరికేసి మీరు చేసే పని మానవుని ఆహారం కోసం కొన్ని వేల కోట్ల అమాయకపు మూగజీవాలు బలైపోతున్నాయి మిత్రులారా.
ఆ జీవుల ఆర్తనాదాలే ఆత్మఘోషలే ఈ భూమి మీద వరదలు, సునామీలు, భూకంపాలు, భయంకరమైన రోగాలు వస్తున్నాయి మిత్రులారా. ఈ భూమి మీద మానవాళి అంతా ఆనందంగా జీవించాలంటే తక్షణమే మానవాళి అంతా శాకాహారులుగా మారాలి మిత్రులారా. ఈ సత్యాన్ని మీకు తెలియచేయడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మహాకరుణ శాకాహార ర్యాలీతో మీ ముందుకు వస్తుంది మిత్రులారా. నాగరికత అందలం ఎక్కుతూ ఉంటే అనాగరిక ఆచారం ఎంత కాలమో, నాగరికత అందలం ఎక్కుతూ ఉంటే అనాగరిక ఆచారం ఎంత కాలమో, కరుణ అన్నదే లేదా ఆ జీవులపై, స్వస్తి పలకరా ఇంకా జీవహింసపై, కరుణ అన్నదే లేదా ఆ జీవులపై, స్వస్తి పలకరా ఇంకా జీవహింసపై. ఎంత కాలమో ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా, కనబడలేదా వాటి ఆక్రందనలు, వినబడలేదా వాటి ఆత్మఘోషలు. జయ హో జయ హో అహింస యాత్రకు, జయ హో జయ హో జయ హో అహింస యాత్రకు, జయ హో. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర. మన అందరికీ తెలుసు మాంసాహారం నీచు అని. నీచు అంటే ఏమిటి? నీచమైనది అని. నీచమైన ఆహారాన్ని తీసుకుంటే మనం ఏమవుతామో ఆలోచించండి మిత్రులారా. చికెన్ తిని చర్చిలకి, మటన్ తిని మసీదులకి, గుడ్డు తిని గుడికి వెళుతున్నాం. అలా వెళితే వచ్చేది పాపమే కానీ పుణ్యం కాదు మిత్రులారా. మాంసాహారం మానేస్తే మహాత్ములవుతారు, ధ్యానం చేస్తే పరమాత్ములవుతారు మిత్రులారా. జీవులన్నీ పరమాత్మ బిడ్డలేనని వేద శాస్త్ర సారాంశం అంటుందని, ప్రతి జీవి పరమాత్మ బిడ్డలేనని వేద శాస్త్ర సారాంశం అంటుందని, ఏ జీవిని చంపే హక్కు నీకు లేదని భరతమాత అడుగుతుంది హింస ఏందని. ఏ జీవిని చంపే హక్కు నీకు లేదని భరతమాత అడుగుతుంది హింస ఏందని. ఎంత కాలమో ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా, కనబడలేదా వాటి ఆక్రందనలు, వినబడలేదా వాటి ఆత్మఘోషలు. జయ హో జయ హో అహింస యాత్రకు, జయ హో జయ హో జయ హో అహింస యాత్రకు, జయ హో. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఎంట జీవహింస రూపు మాపు యాత్ర. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఎంట జీవహింస రూపు మాపు యాత్ర. ఈ భూమి మీద ఆఖరి మనిషి శాకాహారిగా అయ్యేంత వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఈ మహాకరుణ శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారండి, మీ జీవితాల్ని ఆనందమయం చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. కనిపించని జీవుల కన్నీటి కథలు విని ఆపాలి ఇకనైన జీవహింసనే. కనిపించని జీవుల కన్నీటి కథలు విని ఆపాలి ఇకనైన జీవహింసని. పత్రిజీ ఆశయాన్ని నెరవేరుద్దాం, శాకాహార ప్రపంచంగా రూపుదిద్దుదాం. పత్రిజీ ఆశయాన్ని నెరవేరుద్దాం, శాకాహార ప్రపంచంగా రూపుదిద్దుదాం. ఎంత కాలమో ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా, కనబడలేదా వాటి ఆక్రందనలు, వినబడలేదా వాటి ఆత్మఘోషలు.
జయ హో జయ హో అహింస యాత్రకు జయ హో జయ హో జయ హో అహింస యాత్రకు జయ హో కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఎంట జీవహింస రూపు మాపు యాత్ర కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఎంట జీవహింస రూపు మాపు యాత్ర కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర ఎంతకాలమో ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా ఎంతకాలమో ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా కనబడలేదా వాటి ఆక్రందనలు వినబడలేదా వాటి ఆత్మఘోషలు జయ హో జయ హో అహింస యాత్రకు జయ హో జయ హో జయ హో అహింస యాత్రకు జయ హో కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు మానవుని ఆహారం కోసం కొన్ని వేల కోట్ల అమాయకపు మూగజీవాలు బలైపోతున్నాయి మిత్రులారా. ఆ జీవుల ఆర్తనాదాలే ఆత్మఘోషలే ఈ భూమి మీద వరదలు, సునామీలు, భూకంపాలు, భయంకరమైన రోగాలు వస్తున్నాయి మిత్రులారా. ఈ భూమి మీద మానవాళి అంతా ఆనందంగా జీవించాలంటే తక్షణమే మానవాళి అంతా శాకాహారులుగా మారాలి మిత్రులారా. ఈ సత్యాన్ని మీకు తెలియచేయడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మహాకరుణ శాకాహార ర్యాలీతో మీ ముందుకు వస్తుంది మిత్రులారా. నాగరికత అందలం ఎక్కుతూ ఉంటే అనాగరిక ఆచారం ఎంతకాలమో నాగరికత అందలం ఎక్కుతూ ఉంటే అనాగరిక ఆచారం ఎంతకాలమో కరుణ అన్నదే లేదా ఆ జీవులపై స్వస్తి పలకరా ఇంకా జీవహింసపై కరుణ అన్నదే లేదా ఆ జీవులపై స్వస్తి పలకరా ఇంకా జీవహింసపై ఎంతకాలమో ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా కనబడలేదా వాటి ఆక్రందనలు వినబడలేదా వాటి ఆత్మఘోషలు జయ హో జయ హో అహింస యాత్రకు జయ హో జయ హో జయ హో అహింస యాత్రకు జయ హో కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఎంట జీవహింస రూపు మాపు యాత్ర కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఎంట జీవహింస రూపు మాపు యాత్ర. మన అందరికీ తెలుసు మాంసాహారం నీచు అని. నీచు అంటే ఏమిటి? నీచమైనది అని. నీచమైన ఆహారాన్ని తీసుకుంటే మనం ఏమవుతామో ఆలోచించండి మిత్రులారా. చికెన్ తిని చర్చలకి, మటన్ తిని మసీదులకి, గుడ్డు తిని గుడికి వెళుతున్నాం. అలా వెళితే వచ్చేది పాపమే కానీ పుణ్యం కాదు మిత్రులారా. మాంసాహారం మానేస్తే మహాత్ములవుతారు, ధ్యానం చేస్తే పరమాత్ములవుతారు మిత్రులారా. జీవులన్నీ పరమాత్మ బిడ్డలేనని వేద శాస్త్ర సారాంశం అంటుందనే ప్రతి జీవి పరమాత్మ బిడ్డలేనని వేద శాస్త్ర సారాంశం అంటుందనే ఏ జీవిని
చంపే హక్కు నీకు లేదని భరతమాత అడుగుతుంది హింస ఏందని ఏ జీవిని చంపే హక్కు నీకు లేదని భరతమాత అడుగుతుంది హింస ఏందని ఎంతకాలమో ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా కనబడలేదా వాటి ఆక్రందనలు వినబడలేదా వాటి ఆత్మఘోషలు జయ హో జయ హో అహింస యాత్రకు జయ హో జయ హో జయ హో అహింస యాత్రకు జయ హో కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఎంట జీవహింస రూపు మాపు యాత్ర కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఎంట జీవహింస రూపు మాపు యాత్ర ఈ భూమి మీద ఆఖరి మనిషి శాకాహారిగా అయ్యేంత వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఈ మహాకరుణ శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారండి. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న వారికి అందరికీ కూడా నమస్కారం. మెడిటేషన్కి సంబంధించి పెద్దలందరూ కూడా చెప్పుంటారు మీకు దాని ఉపయోగం ఏంటి, దాన్ని ఎందుకు చేయాలి, స్పిరిచువల్గా ఎందుకు చేయాలి, జ్ఞానం ఎందుకు చేయాలి అనేది అన్నీ కూడా డీటెయిల్గా చెప్పుంటారు. అయినా ఇంకొకసారి చెప్తాను. ఈ రోజంతా కూడా మనదంతా కూడా బిజీ షెడ్యూల్. ఒకప్పుడు ఇన్ని హాస్పిటల్ లేవు, ఈరోజు వచ్చేసినాయి. ఎక్కడో ఒక మండలానికి ఒక హాస్పిటల్ ఉంటే చాలా గొప్ప విషయం. కానీ ఈరోజు విలేజ్కి ఒక ఆర్ఎంపీ డాక్టర్ వచ్చేసాడు. టౌన్లో అయితే మన టౌన్లోనే చూసుకుంటే ఒక 20-30 హాస్పిటల్స్ టౌన్లో ఉన్నాయి. ఎందుకు ఇలా అంటే జీవనశైలి మారిపోతుంది. గతంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉండేవి, డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేవి, దానివల్ల హాస్పిటల్ అవసరం రాలేదు. కానీ కాలక్రమేణా ఏమైందంటే అందరికీ కూడా కూర్చునే జాబులు, కూర్చునే దినచర్య అలవాటు అయిపోయింది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. దానివల్ల ఆరోగ్య సమస్యలు చాలా వరకు వస్తున్నాయి. ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఎప్పటి నుంచో యోగా కానీ మెడిటేషన్ కానీ మన భారతదేశ సాంప్రదాయంలో ఉంది. అది ఈ మధ్యన బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది, ప్రజలకు కూడా బాగా అవగాహన వచ్చింది. ఎందుకంటే ఆరోగ్యం పట్ల ప్రజలకి ఎక్కువ అవగాహన కలగటం, సోషల్ మీడియా బాగా యాక్టివ్ అవ్వటం, వీటి వల్ల ప్రజలకు ఎక్కువ ఈ మెడిటేషన్, సోషల్ మీడియా, యోగా మీద బాగా అవగాహన వచ్చింది. దాంట్లో భాగంగా ఈ పిరమిడ్ జ్ఞాన మందిరం కానీ చాలా ఊర్లో ఇలాంటి మెడిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఫ్రీగా సర్వీస్ మీకు అందిస్తున్నారు. ఇక్కడ ఉన్న పెద్దలు కొంతమంది వాళ్ళు వాలంటీర్గా వచ్చి ప్రతి మంత్ కూడా ఇక్కడ ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ అంతా కూడా వచ్చి వాళ్ళ అవకాశాన్ని బట్టి ఎప్పుడైతే అప్పుడు వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసుకొని, ఈ పిరమిడ్ కింద చేస్తే మెడిటేషన్ మామూలుగా చేసేదానికి పిరమిడ్ కింద చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఫెసిలిటీ మనకు అందుబాటులో ఉంది, ఇక్కడ తణుకులో అందుబాటులో ఉంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నన్ను ఇక్కడ పిలిచిన పెద్దలందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొడుతున్నాను. కొద్ది బ్యాక్